సుప్రీంకోర్టులో కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పచ్చు. ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేశారు. సుప్రీంకోర్టు కొట్టివేసింది. వెల్కమ్ టు రియల్ టీవీ ఫోకస్. నేను మీ వెంకట్ గన్నవరపు. ఏదైతే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్కి అప్లై చేశారు, కోర్టు కొట్టివేసింది. వివరాలకు వెళ్తే దాదాపు లిక్కర్ స్కామ్కు సంబంధించి రవాణా కేసులో ఆయన్ను సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయ మాల్యా, అదేవిధంగా వి మోహన్లతో కూడినటువంటి ధర్మాసనం ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఇంకో వ్యాఖ్యానం కూడా చేసింది. దాదాపు ఈ లిక్కర్ స్కామ్లో 350 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, 350 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు కనిపిస్తుందని వ్యాఖ్యానించింది. సో ఇక్కడ బెయిల్ అయితే నిరాకరించారు. ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి గతంలో ఐపీఎస్ ఆఫీసర్లు అరెస్ట్ అయ్యారు, పొలిటీషియన్స్ అరెస్ట్ అయ్యారు, మళ్ళీ బెయిల్ మీద ఉన్నారు. సో దర్యాప్తు జరుగుతోంది. ఈడీ కూడా వచ్చి చాలామంది దగ్గర సోదాలు చేసింది. ఈడీ కూడా దీంట్లో ఎంటర్ అయింది. ఎప్పుడైతే మనీ లాండరింగ్ ఉంటుందో దాంట్లో ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఈ మద్యం లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధాన ఆరోపణ ఏంటంటే 2019 నుంచి 2024 వరకు ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉందో, ప్రభుత్వమే మద్యం షాపులు నిర్వహించింది. డిస్టిలరీస్ నుంచి ప్రభుత్వానికి డిస్టిలరీస్ అమ్మటం జరిగింది. మామూలుగా అయితే ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా ప్రైవేటు వ్యక్తులకి టెండర్లను ఆహ్వానించి టెండర్కి ఫీ అనేది పెట్టి ఎక్సైజ్ డ్యూటీ ఉంటుంది, అది తీసుకొని ప్రైవేటు వ్యక్తులు అమ్మేస్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ప్రభుత్వమే ఆ రోజు మద్యం దుకాణాలను టెంపరరీ ఎంప్లాయీస్ని పెట్టి నడిపింది. మద్యం దుకాణాలను నడపడం ద్వారా ఈ మద్యాన్ని ప్రైవేట్ డిస్టిలరీస్ నుంచి కొనుగోలు చేసి ప్రభుత్వమే నిర్వహించింది. కాకపోతే నామమాత్రంగా ఆ రోజు ఆన్లైన్ కానీ క్యూఆర్తో కానీ యూపీఐ పేమెంట్స్ కానీ స్వైపింగ్ కానీ ఏమీ జరగకుండా కేవలం లిక్విడ్ క్యాష్తోనే మద్యం అమ్మకాలు జరిపింది. తద్వారా ఎంత మద్యం అమ్ముతుంది, ఎంత మద్యం డిస్టిలరీస్ నుంచి వస్తుందనేది లెక్కాపత్రం లేదు. తద్వారా దాదాపు భారీ స్కామ్ దీంట్లో జరిగిందని ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వం వాదన. సో ఆ వివరాల్లో ఆ మద్యం అక్రమాలకు సంబంధించి కేసులు నమోదయ్యాయి. దాని మీద విచారణ జరుగుతూ ఉంది. ఈడీ కూడా ఎంటర్ అయింది. ఈ నేపథ్యంలోనే మద్యం రవాణాకు సంబంధించి కారుమూరి నాగేశ్వరరావు మీద ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం, 3 జడ్జీల ధర్మాసనం 350 కోట్ల అక్రమాలు జరిగినట్టు కనపడుతోంది అని వ్యాఖ్యానిస్తూనే ఆయన పిటిషన్ను కొట్టివేసింది. తర్వాత ఏం జరుగుతుంది, కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది వేచి చూద్దాం.